నమస్కారం. ఈ తరగతిలో మనం పిల్లలకు మాతృభాష ఎందుకు నేర్పించాలి అనే విషయం మీద 4 మాటలు చెప్పుకుందాము. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏ దేశం వెళ్ళినా సరే, ఎక్కడున్నా సరే నీ తల్లి భూమి భారతిని పొగడాలి, నీ జాతి నిండు గౌరవంని నిలపాలి అని చెప్పేసి మనకు రాయప్రోలు సుబ్బారావు గారు చెప్పారు. మాతృభాష అంటేనే తల్లి ముఖతః మనకు లభించింది అని అర్థం. అంతే కదండి. మాతృభాష అంటేనే మనం తల్లి నుండి నేర్చుకునేది, తల్లి భాష అని అర్థము. అలాంటి భాషను మనము తల్లిని ఎన్ని రోజులైతే గుర్తుపెట్టుకుంటామో భాషను కూడా అన్ని రోజులు గుర్తుపెట్టుకోవాలి అని అర్థం. మన అమ్మా నాన్నలు, అమ్మమ్మ నానమ్మలు, తాతలు, ముత్తాతలు ఇలా మన పూర్వీకులంతా మాట్లాడి ఆడి పాడిన భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత వారి వారసులమైన మనదే కదా. నిజమే కదా. మనం కాపాడకపోతే మరెవరొచ్చి కాపాడతారు ఈ భాషని? మాతృభాష తల్లిపాల వంటిది. ఎన్ని పోతపాలు పోసినా తల్లిపాలకు సాటి రావు కదా. పిల్లలు మాతృభాషను నేర్చుకోవడం అంటే తన ఉనికిని గుర్తెరిగి ఉండడం, తన ఆత్మతో అనుబంధం కలిగి ఉండడం, తన మూలాలను మరింత పటిష్టం చేసుకోవడం. అందుకే పిల్లలకు తప్పకుండా మాతృభాష నేర్పాలండి. మనం రకరకాల కారణాల వలన పరాయి దేశంలో ఉన్నప్పటికీ మన బాల్యం, యవ్వనం ఇలా ఎన్నో భావోద్వేగాలు, జ్ఞాపకాలు, ఇలా ఎన్నెన్నో భావనలు ముడివేసుకున్న ప్రపంచాన్ని మర్చిపోలేం కదా. మనం ఎక్కడున్నప్పటికీ కూడా మన చిన్నప్పటి జ్ఞాపకాలను మర్చిపోలేం కదా. నువ్వు ఎక్కడి నుండి అనే ప్రశ్నకు ఎన్ని తరాలు దాటినా భారతీయులమనే చెప్పుకుంటాం కదా. మనం మాట్లాడే భాష తెలుగు అనే చెప్పుకుంటాం కదా. మరి అలాంటప్పుడు నీ భాషను సజీవంగా ఉంచాల్సిన బాధ్యత మాత్రం ఎవరిది? అది కూడా మనదే కదా. చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు, మీకే ఈ విషయం, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులకు చెప్తున్నాను. వాళ్ళు ఏ దేశంలో ఉన్నప్పటికీ మీరే నిన్నటి మీ జ్ఞాపకాలకు, రేపటి మీ భవిష్యత్తుకు మధ్య వారధి వంటి వారు. మీ ఆస్తులకే కాదు, మీ భావోద్వేగాలకు కూడా వారు వారసులే అనే విషయాన్ని మీరు మరవకండి. నిన్నటి మీ అమ్మానాల్ని ఈరోజు మీ పిల్లల్ని కలిపి ఉంచాల్సిన బాధ్యత మీదేనండి. ప్రేమను పంచడం, మంచిని పెంచడం, స్నేహశీలతను నెలకొల్పడం, నా తల్లిదండ్రులు, నా దేశం, నా భాష, నా అస్తిత్వం అన్న స్పృహ కలిగించే వాహకాలు తల్లిదండ్రులే. ప్రకృతిలో మమేకమవ్వడం, జంతువులు, పక్షుల పట్ల దయతో మెలగడం, సాటి వారిని గౌరవించడం, ఇవే మన పిల్లలకు ఇచ్చే జీవిత నైపుణ్యాలు. ఈ విషయం ప్రతి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలండి. పిల్లలకు తల్లే మొదటి గురువు. ఆమె నేర్పినదే పిల్లలకు వేదవాక్కులు. ఆ తల్లి ఎలా మలచాలి అనుకుంటే అలాగే మార్చగలదు. తండ్రి ఆ పిల్లలకు రహదారి వంటివాడు. ముళ్ళు కంచెలను తీసేసి వాళ్ళ నడకను సులభతరం చేసేవాడు. అంతటి శక్తివంతులైన వీరిరువురు మరెంతో అప్రమత్తంగా ఉండి వారి జీవితాన్ని మరింత సుఖంగా, సంతోషంగా ఉండేలాగా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులకే ఉంది.